ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాగుల చవితి గురించి, సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం గురించి తెలుసుకుందాం. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు. మన పురాణాల్లో నాగుల చవితి గూర్చి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మిలిగలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారు. మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే విషాన్ని కక్కుతూ మానవులో సత్వగుణ సంపత్తిని హరింపజేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలని ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యం అని మన పెద్దలు చెప్తున్నారు. కుజ రాహు దోషాలు ఉన్నవారు, సాంసారిక బాధలు ఉన్నవారు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్థులను మంగళవారం నాడు కానీ, చతుర్థి బుధవారం కానీ కలిసి వచ్చే రోజు కానీ దినమంతా ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని పఠించాలి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అని పుట్టలో పాలు పోసి చనివిడిని, చిమ్మిలిని, అరటిపళ్ళని మనం నివేదన చేస్తాం. స్త్రీలు ఇలా ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుందని మన పెద్దలు చెప్పారు. నాగేంద్ర, మేము మా వంశంలో అందరం నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక గనక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావారనుకో, పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు, నమస్కారాలు చేస్తూ ఉంటాం. వరి నూకని పుట్ట చుట్టూ చల్లుతూ, నూకలు నువ్వు తీసుకుని మోకలు మాకివ్వు తండ్రి అని ప్రార్థిస్తాం. మోకలు అంటే సంతానం అన్నమాట. సంతానం అభివృద్ధికి నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి మనకి అనుగ్రహం ఇస్తాడు కాబట్టి అలా పుట్ట చుట్టూ నూకలు జల్లి, నూకలు నువ్వు తీసుకుని మోకలు మాకు ఇవ్వు తండ్రి అని పుట్టమన్ను చెవులకు పెట్టుకుంటాం. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఇలా పఠిస్తే గనక కలిదోష నివారణ అవుతుంది. కర్కోటకుడిని, నాగుడిని, దమయంతిని, నలుడిని, ఋతుపర్ణ మహారాజుని మనం కలియుగంలో స్మరణ చేస్తూ ఉండాలి. సర్పారాధనకి తామర పువ్వులు, ప్రసాదంగా లడ్డూలు సమర్పించాలి. నాగుల చవితి రోజు తెల్లారుజామునే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఇంట్లో ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవాలి. పూజకి ఎర్రని మందారాలు, కనకాంబరాలు శ్రేష్టం. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజానంతరం
దేవాలయాల్లో కానీ పుట్టలున్న సమీపానికి కానీ వెళ్ళి ఆ పుట్టలో ఆవు పాలు పోసి ఈ నైవేద్యాలని మనం ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, చనిమిడి, చిమ్మిలి నైవేద్యాలు పెట్టాలి. అక్కడ ఓం నాగేంద్ర స్వామినే నమః, ఓం నాగేంద్ర స్వామినే నమః, ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. సంతానానికి సర్పపూజకి సంబంధం ఉంది. దానికి సంబంధించి ఒక కథ ఉంది. సూరసేనుడు చంద్రవంశరాజు. సూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుడుతుంది. ఆ సర్పాన్నే వారు పెంచుకుంటూ ఉంటారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుష్యుల భాషలో మాట్లాడుతుంది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరుతుంది. రాజు ఆ పాము కోరిక మేరకు ఒక మంచి ముహూర్తం చూసి ఉపనయనం చేస్తాడు. కొన్నాళ్ళకి ఆ పాము తనకి వివాహం చేయమని కోరుకుంటుంది. రాజు అలాగే అని ఒక ఖడ్గానికి పంపి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రాకుమార్తెని ఇంటికి రప్పిస్తాడు. ఆమె అత్తింటికి వచ్చి తన భర్త ఒక పాము అని తెలుసుకుంటుంది. ఆమె ఏమాత్రం భయపడకుండా నిత్యము భర్తని దైవ సమానంగా భావించి ఆ పాముకు పాలు పోస్తూ ఆ పాముతోటే జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఆ పాము శివుని శాపం వలన ఇలా అయ్యానని ఒకరోజు చెప్తుంది. చెప్పి చవితి రోజు వ్రతం ఆచరించి అక్షంతలు నాపై జల్లు అని ఆ పాము ఆ రాకుమార్తెతో చెప్తుంది. ఆ పాము చెప్పిన విధంగానే చవితి నాడు ఆ రాకుమార్తె పుట్టకెళ్ళి ఆవు పాలు పోసి నైవేద్యాలన్నీ సమర్పించి నిష్ఠతోటి ఉపవాసంతో పూజన చేస్తుంది. వ్రతం చేసిన తర్వాత గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులు పెళ్ళైన తర్వాత సంతానం కలగకపోవడానికి ఈ సర్పశాపమే కారణమని వారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి సంతానవంతులు అవుతూ ఉంటారు. కాబట్టి అలాగే సముద్ర స్నానం కూడా చేస్తే సంతానం కలుగుతుంది. రామేశ్వరం దగ్గర స్నానం చేస్తే చక్కగా సంతానవంతులు అవుతారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ నాగుల చవితిని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఎందుకంటే పామంటే భయం లేకుండా ఉండటానికి. మనది వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి పాములు అనేవి తిరుగుతూ ఉంటాయి మన చుట్టుపట్ల. అందుకని పాములంటే భయం లేకుండా ఉండటం కోసం మన వారు పాముల్ని దైవంగా భావించి పూజించాలని నేర్పారనమాట. ఆ విధంగా పుట్టలో పాలు పోసి ఆ పాముల్ని మనం సుబ్రహ్మణ్యునిగా భావించి మనం పూజిస్తే గనక సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం నిలబడి వంశం నిలబడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి విధిగా నాగుల చవితిని జరుపుకొని ఆ సుబ్రహ్మణ్యస్సుని ఆశీస్సులు పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.